నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా రోజుకి ఒక చర్చ మీద మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు కూడా కీలకమైనటువంటి ఒక విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. హైదరాబాద్ శివారులోని కందుకూరు మండలంలో, అంటే హైదరాబాద్కి జస్ట్ అవుట్కట్స్లో ఒక మళ్ళీ అంతర్జాతీయ స్టేడియాన్ని ఒకదాన్ని మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే బీసీసీఐతో కలిసి కొత్త క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపడదామని అనుకుంటా ఉన్నాం. స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తాం. ఖచ్చితంగా స్పోర్ట్స్లో ప్రతి ఒక్కరు కూడా రాణించాలి. చదువులతో పాటు స్పోర్ట్స్ కూడా అత్యంత అవసరం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అందుకే మేము మరి ఆటలకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. దాదాపుగా క్రీడలకు సంబంధించి 360 కోట్ల రూపాయలని మేము ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టినాం. ఇక ఇప్పుడు హైదరాబాద్లో ప్రధానంగా మరి ఉప్పలు, ఆ తర్వాత ఉప్పల్ స్టేడియం ఒకటి, తర్వాత గచ్చిబౌలిలో ఒకటి ఉన్నది. ఇక ఇదైతే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కాబట్టి దాంతోపాటు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుకోవడానికి కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని ఒకదాన్ని మేము తయారు చేస్తాం. సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కానీ స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన వాళ్ళు, సీనియర్లు సలహాలు సూచనలు అయితే ఇవ్వండి. దీనితో పాటు ప్రతి మండల కేంద్రంలో కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి మండల కేంద్రంలో కూడా మరి మినీ స్టేడియం ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నాడు. మినీ స్టేడియం ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పి ఇలా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ ఉన్నాడు. చదువులతో పాటు క్రీడల్లో కూడా రాణించాలి. చాలా దేశాలు స్పోర్ట్స్లో చాలా ముందున్నాయి, మనం కొద్దిగా వెనకబడి ఉన్నాం కాబట్టి మరి ఖచ్చితంగా స్పోర్ట్స్కి ఎక్కువ మేము ప్రియారిటీ ఇస్తూ ఉన్నాం. అంగరంగ వైభవంగా ఇప్పటికే ఆల్రెడీ అక్కడ భూసేకరణ ఏదైతే ఉందో భూసేకరణ కూడా చేస్తూ ఉన్నాం. బీసీసీఐ కూడా దీనికి ఓకే చెప్పింది కాబట్టి మరి హైదరాబాద్ శివార్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక క్రికెట్ స్టేడియాన్ని, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని రూపొందించబోతా ఉన్నామని చెప్పి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేడియం నిర్మాణం గురించి అసెంబ్లీలో మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం.